ప్రభావతి కాళ్ళ నొప్పితో బాధపడుతూ ఉంటుంది. ఇక అప్పుడు రోహిణి వచ్చి రెస్ట్ తీసుకోమని ప్రభావతికి చెప్తూ ఉంటుంది. ఇంట్లో ఆ మీనా భజన ఎక్కువైపోయింది అత్తయ్య అని అనగానే, నా ఇంట్లో నాకే విలువ లేకుండా పోతుంది అని ప్రభావతి అంటుంది. మీరు ముందు కోలుకుని మామూలుగా నడవండి అత్తయ్య, అప్పుడు అన్నీ మీరు కోరుకున్నట్లే జరుగుతాయి అని చెప్పి రోహిణి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను మీనా శృతికి బుద్ధి చెప్పకపోతే రోహిణికి కూడా అలసైపోతాను. అలా జరగడానికి వీల్లేదు అని తనలో తానే ఆలోచించుకుంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే అక్కడికి మీనా కాపడం పట్టడానికి వేడినీళ్ళు తీసుకుని వస్తుంది. కానీ మీనాను మంచి మనసు అర్థం చేసుకోకుండా ప్రభావతి నోటికి వచ్చినట్లు మాట్లాడుతుంది. కాపడం పట్టడానికి వచ్చాను అని మీనా అంటే, నాకు పిండం పెట్టిపోవే, ఆ వంకతో వేడి వేడి నీళ్లు నా కాళ్ళ మీద పోసి ఆనందపడాలని చూస్తున్నావా అని అంటుంది. అయితే ఆ మాటకు మీనా నవ్వుతుంది. ఎందుకు నవ్వుతున్నావు అని ప్రభావతి అడిగితే, నేను కాపడం పట్టడానికి వస్తే మీరు నన్ను ఎలా తిడతారో మీ అబ్బాయి నాకు ముందే చెప్పారు. మీరు సేమ్ అలానే తిడుతున్నారు. తిడితే తిట్టారు. నేను నూనె తుడవడం ఆలస్యం చేయడం వల్ల మీరు కింద పడ్డారు కాబట్టి తప్పు నాదే అనిపిస్తుంది. ఇంకోసారి అలా జరగకుండా చూసుకుంటాను. మీరు మావయ్య బాగుంటేనే ఈ ఇల్లు కూడా బాగుంటుంది. లేదంటే మాలో మేము తగువులు ఆడుకుని ఈ ఇల్లు ముక్కలవుతుంది. మీరు బాగుండాలి. నన్ను ఎంత కోప్పడినా మీరు బాగుండాలి అని కోరుకుంటాను. కాపడం పెడతాను అని మీనా అంటుంది. ప్రభావతి మాత్రం కాపడం పెట్టించుకోనని అక్కడి నుంచి వెళ్ళిపోమని విసుక్కుంటుంది. దాంతో మీరు పట్టుకోండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మీనా. మీనా వెళ్ళిపోగానే ప్రభావతి కాపడం పెట్టుకుంటుంది. అదంతా మీనా చాటుగా చూసి నవ్వుకుంటుంది. అయితే వేడి నీళ్లు చల్లారిపోయాయని వేడి చేసుకోవడానికి కుంటుకుంటూ ప్రభావతి కిచెన్లోకి వెళ్తుంది. ఈలోగా మీనా కిచెన్లో పైన ఏవో మసాలా దినుసుల కోసం వెతుకుతూ ఉంటుంది. ఈలోపు మీనా కాలు జారి పడిపోతుంటే బాలు వచ్చి పట్టుకుంటాడు. పైన డబ్బాలో ఉన్న పిండి కుంకుమ మొత్తం వచ్చి ప్రభావతి తల మీద పడతాయి. ఇక ప్రభావతిని చూసి మీనా దెయ్యమంటూ అరుస్తుంది. అప్పుడే వచ్చిన మనోజ్ కూడా దెయ్యమని అరుస్తాడు. దాంతో కోపం వచ్చిన ప్రభావతి దోసెపణం పట్టుకుని మనోజ్ మీద సీరియస్ అవుతుంది. ఇంట్లో అందరూ ప్రభావతిని చూసి దెయ్యం అనుకుంటారు. మీనా బాలు మాత్రం నవ్వుకుంటారు. నా ఇంట్లో నుంచి నన్నే తరిమేస్తారా అని ప్రభావతి అంటే, దానికి కూడా మనోజ్ కామెడీగా మాట్లాడతాడు. దాంతో తట్టుకోలేక తానే ప్రభావతి అని చెప్తుంది. ఈ రాక్షసి బియ్యం పిండి కుంకుమ పడేలా చేసింది అని ప్రభావతి చెప్తూ ఉంటుంది. ఆంటీ, దెయ్యమైతే ఇలానే ఉంటారా అని శృతి అనడం ప్రభావతికి కోపం వస్తుంది. మీనా కావాలని ఇలా చేసింది అని ప్రభావతి రెచ్చిపోయి మీనాని తిడుతుంది. శృతి మాత్రం వెరైటీగా ఉన్నారు అని సెల్ఫీ తీసుకుంటుంది. ఇక ప్రభావతి అరవడంతో అక్కడి నుంచి అంతా వెళ్ళిపోతారు. ప్రభావతి స్నానం చేసి బయటికి వస్తుంది. అప్పుడు శృతి అక్కడికి వచ్చి, మళ్ళీ స్నానం చేశారా అత్తయ్య అని అడుగుతుంది. మరి చేయకుండా అలానే ఉండిపోవాలా? మనోజ్ గాడు దిష్టిబొమ్మలా ఉన్నావన్నాడు అని ప్రభావతి చెప్తుంది. నిజంగానే మీనా శృతి చాలా ఎక్కువ చేస్తున్నారు అత్తయ్య. మీనా అండ చూసుకుని శృతి ఏం చేస్తుందో తెలుసా అని రోహిణి అడుగుతుంది. ఏమైంది అని ప్రభావతి అంటే, పిండిపడిన ప్రభావతి ఫోటోని శృతి స్టేటస్ పెట్టిన విషయం చూపిస్తుంది. దిష్టిబొమ్మ గెటప్లో మా ఆంటీ అని పెట్టింది. వాళ్ళ అమ్మ వాళ్ళు ఆ ఫోటో చూసి ఎంత నవ్వుకుంటారు. మీ మీద గౌరవం ఉంటుందా అని రోహిణి అడుగుతుంది. అయిపోయింది. నా ఓపిక నశించింది. పెద్దింటి అమ్మాయి కదా అని చూసి చూడనట్లు వదిలేస్తే మాటలు చేతలు ఎక్కువయ్యాయి అని ప్రభావతి అంటుంది. శృతి మొదట్లో ఇలా ఉండేది కాదు. మీనాతో చేరి ఇలా తయారైంది అంటుంది.